ఉండొచ్చు. 60 ఏళ్ల వయసులో ఆయన ప్రపంచంలోనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించేసుకున్నాడు ఆయన ఈరోజు. బల్బును కనిపెట్టిన వ్యక్తి ఎన్నిసార్లు ఫెయిల్ అయితే బల్బును కనిపెట్టగలిగాడు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఒక మొదటి ప్రయత్నంలోనే, మొదటి కంపెనీలోనే, మొదట వేసిన అడుగులోనే సక్సెస్ చూసిన వాడిని ఒక్కడిని చూపించండి. అంతేందుకు సార్, మన ఊర్లో ప్రెసిడెంట్ ఓడిపోతే మళ్ళీ గెలుపు కోసం 5 సంవత్సరాలు నిరీక్షిస్తాడు. 5 సంవత్సరాలు మనం అట్లీస్ట్ ఒక కొన్ని నెలల పాటు నిరీక్షణ మనం గెలుపు కోసం, మన జీవితంలో సక్సెస్ కోసం మనం చేయలేమా? మనకు పొలిటికల్ అంటే ఇష్టం కదా. మనకు నచ్చిన క్రికెటర్ ఎంత కఠోర శ్రమ చేసి ఉంటే క్రికెట్లోకి వచ్చాడు, సెలెక్ట్ అయ్యాడు, ఈరోజు పేరు సంపాదించాడు. మనకు నచ్చిన సినిమా హీరోయిన్ ఎన్ని కష్టాలు పెడితే అక్కడికి వచ్చారు. మనకు తెలిసిన వ్యాపారవేత్తలు ఏ స్థాయికి రావడానికి ఎన్ని కఠోర శ్రమలు, ఎన్ని రాత్రులు నిద్రలేని సాక్రిఫైస్ చేశారు ఫ్యామిలీని. మెగాస్టార్ చిరంజీవి సాక్రిఫైస్ చేయకుండా స్థాయికి వచ్చాడా సార్? సచిన్ టెండూల్కర్ సాక్రిఫైస్ చేయకుండా స్థాయికి వచ్చాడా? మన పక్కన మల్లికార్జునరావు గారు జిఎంఆర్ అధినేత ఏ సాక్రిఫైస్ చేయకుండా